హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఫ్రాన్స్ గోంగూర కర్రీ. అది ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈరోజు ఒక పెద్ద కట్ట గోంగూర అండి శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. 10 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు, ఒక అర గ్లాస్ నీళ్ళు వేసి 3 విజిల్స్ రానిద్దామండి. ఇది గోంగూర ఉడికేలోపండి మనం బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఎర్రగా వేగాలండి. నేను కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు ఎర్రగా వేగాయి కదా. ఇప్పుడు మనం మసాలా యాడ్ చేద్దామండి. ఈ మసాలా అండి నేను ఆల్రెడీ మీకు అక్ని పలావ్లో చూపించానండి మసాలా. అది కనుక మీరు చూడకపోతే పైన కార్డులో ఉంటుంది చూడండి. ఇది కొబ్బరి గసగసాలతో చేసిన మసాలా. దాన్ని ఒక 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుందాం. ఈ కర్రీకి మసాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ మసాలా మనం ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఒక వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూడండి, మసాలా ఎర్రగా వేగింది కదా. దానికి తగ్గట్టుగా, కర్రీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి. మనం ఆల్రెడీ గోంగూరకు తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. దీన్ని కర్రీకి వేసుకోవాలి. మసాలా ఎర్రగా వేగాయి కదా. అన్నీ వేయించిన పచ్చి రొయ్యలండి, ఉప్పు పసుపు కలిపి వేయించి పక్కన పెట్టినవి 1 కప్పు రొయ్యలు యాడ్ చేసి మసాలా రొయ్యలు అన్నీ వేగే వరకు వేగనిద్దాం. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది కదా, అంటే మన మసాలా వేగింది. ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకుని దాన్ని కాస్త కుక్ చేద్దామండి, ఒక 10 మినిట్స్. మన గోంగూర కూడా కుక్ అయిపోయిందండి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకున్నాం. చూడండి, ఇప్పుడు ఆ పేస్ట్ని మనం గోంగూర పేస్ట్ని కర్రీలో యాడ్ చేద్దాం. బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా గోంగూర కూడా పట్టాలి. అలాగ బాగా కలుపుకొని చూడండి, బాగా కలిసింది కదా. మళ్ళీ సిమ్లో ఒక 10 నిమిషాలు దాన్ని కుక్ చేద్దామండి. చూడండి, గోంగూర పచ్చి రొయ్యలు 2 బాగా ఉడికాయండి. ఒక అర స్పూను గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా కలుపుకుందామండి. ఫ్రాన్స్ గోంగూర కర్రీ రెడీ అయిందండి. మనం డిష్ అవుట్ చేసుకుందాం. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా, నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.